హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. సో, మన ప్రీవియస్ వీడియోస్‌లో నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. ఏదైతే హెచ్ఎండిఏ లిమిట్ ప్రస్తుతం ఉన్న దగ్గర నుండి దాదాపుగా మనకొక 20-25 కిలోమీటర్స్ వరకు ఎక్స్‌టెండ్ అవ్వబోతుందని మన ప్రీవియస్ వీడియోస్‌లో అయితే నేను చాలా సార్లు చెప్పాను. సో, దానికి సంబంధించి గవర్నమెంట్ అయితే నిన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ వాళ్ళు యాక్ట్ 2008 యాక్ట్ నంబర్ 8 ప్రకారం జియో నంబర్ 68 అనేది రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం జరిగిందనమాట. ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారో, సో నిన్న మనకి జియో అనేది రిలీజ్ చేశారనమాట. సో ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్ అనేది మనకి ట్రిపుల్ ఆర్ వరకు, ట్రిపుల్ ఆర్ తర్వాత ఒక 2-5 కిలోమీటర్స్ వరకైతే ఎక్స్‌పెండ్ అయిపోయింది. కంప్లీట్‌గా ఇది కన్ఫర్మేషన్ వచ్చింది. సో దానికి సంబంధించిన జియో అండ్ కాపీ ఇది. సో దీంట్లో మనకి కంప్లీట్‌గా ఏ మండలాలు, జిల్లాలు, గ్రామాలు ఉన్నాయనేది ఈ లిస్ట్ అవుట్‌లో ఉన్నాయండి. సో ఇది ఎవరికన్నా కావాలంటే మా వీడియో కింద లింక్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలా కూడా మీరు తీసుకోవచ్చు. లేదా మా వాట్సాప్ ఛానల్ ద్వారా కూడా మీకు ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మార్కెట్ వాల్యూ అనేది ఆటోమేటిక్ పెరుగుతుంది. అండ్ ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ వాల్యూ కూడా మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవ్వబోతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానివ్వండి, లేదా లాంగ్ టర్మ్‌లో గానివ్వండి, షార్ట్ టర్మ్‌లో వాళ్ళకైతే ఇదొక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అండి. ఇప్పుడు మనకి ప్రీవియస్‌గా ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనకి బోకిలా, శంకర్పల్లి ఇవన్నీ కూడా డీటీసీపీ సెగ్మెంట్‌లో ఉన్నాయండి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రైజెస్ సాచురేట్ అయిపోయి మనకి మోకిలాలో 50,000 అబోవ్ అయితే ఉన్నాయి. అండ్ శంకర్పల్లిలో చూసుకుంటే మనకి 30,000 అబోవే ఉన్నాయి. సో మీకు 10,000-15,000 సెగ్మెంట్‌లో దొరుకుతున్నాయంటే మెహతాబ్ ఖాన్ గూడ అండ్ మోమిన్‌పేట్ రోడ్ అండ్ నవాబ్‌పేట్ రోడ్. సో ఇప్పుడు మనకి మెహతాబ్ ఖాన్ గూడ తర్వాత మనకి చూసుకుంటే మోమిన్‌పేట్ మండలంలో మనకి దాదాపుగా 3 గ్రామాలు మాత్రమే మనకి హెచ్ఎండిఏ పరిధిలోకొచ్చాయి. ఒకటి చీమల్దారి, చక్రాంపల్లి, దేవరాంపల్లి. అండ్ మనకి నవాబ్‌పేట్ మండలంలో చూసుకుంటే మనకి మెహతాబ్ ఖాన్ గూడ, ఎల్వకొండ, మాదిరెడ్డిపల్లి అండ్ మీనంపల్లి, నవాబ్‌పేట్, పుల్మామిడి, పూలపల్లి, అక్నాపూర్ వరకైతే హెచ్ఎండిఏ లిమిట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ వరకే హెచ్ఎండిఏ లిమిట్ అనేది కట్ ఆఫ్ పెట్టారు. అది కూడా దీంట్లో మనకి ఇందులో మెన్షన్ చేశారనమాట. సో ఈ ఏరియాలో ఎవరైనా తక్కువ ప్రైస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మావైతే 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి మెహతాబ్ ఖాన్ గూడ, అలాగే మరొకటి చీమల్దారి, దేవరంపల్లి దగ్గర మరొక ప్రాజెక్ట్ ఉంది. సో ప్రస్తుతానికైతే ఇందులో మీకు బేస్ ప్రైస్ అంటే మీకు రీజనబుల్ ప్రైస్‌లో ఇక్కడ దొరుకుతుంది. సో ఎవరన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఒక 2-3 ఇయర్స్‌లో గాని, 4 ఇయర్స్‌లో డబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకి రీజనల్ రింగ్ రోడ్ అండ్ దాంతో పాటు మొబిలిటీ వ్యాలీ అండ్ హెచ్ఎండిఏ లిమిట్ అనేది ఆల్రెడీ ఈ రోజుతో కన్ఫర్మ్ అయిపోయింది. ఎక్కడైతే మనకి హెచ్ఎండిఏ లిమిట్ కూడా ఎక్స్‌పెండ్ అయిపోయింది. సో వీటిని బేస్ చేసుకొని ఎవరన్నా ఫ్యూచర్‌లో మీరు తక్కువ ప్రైస్‌లో ఎంట్రీ అయ్యి ఒక మంచి ప్రైస్‌లో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మీకు ఈ ఏరియాలో మా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా స్క్రీన్ మీద ఉన్న నంబర్ కానీ, మా టీమ్‌ని కానీ రీచ్ అవ్వచ్చండి. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్స్. సో థాంక్ యూ.